అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే వేదికగా యాక్చువల్గా భారతదేశంలో స్త్రీలు కంపల్సరీ గౌరవింపబడతారు, పూజింపబడతారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి పత్రికలో మనం ముందు ఆడవాళ్ళ పేరు రాసిన తర్వాతనే మగవాళ్ళ పేరు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ పూజ కార్యక్రమాలలో అయినా మన పేర్లు మాత్రమే ముందు చదువుతారు, తర్వాత హస్బెండ్ పేరు చదువుతారు. దీనికి నిదర్శనమే మన భారతదేశ చరిత్ర అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఏంటంటే ఈ ఒక్కరోజు పూజింపబడము, ఈ ఒక్కరోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ప్రతిరోజు మనం సెలబ్రేషన్ లాగానే ఉండాలి. ప్రతిరోజు మనకు ఒక స్పెషలే. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళు ప్రతి రంగాల్లో ఏ రంగాన్ని ఎంచుకున్నా అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకునే ధీటుగా పనిచేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ రాజకీయ రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా ముందు ఉంటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే ప్రభుత్వం ఏదైనా, ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని కించపరచాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు ఎంత ముందుకి తీసుకెళ్తున్నా మన భారతదేశాన్ని కొన్ని అఘాయిత్యాలు అయితే జరుగుతున్నాయి ఆడవాళ్లకు. కాబట్టి ఆ అఘాయిత్యాలను అదుపులో ఉంచే విధంగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే ప్రతిరోజు అంతర్జాతీయ శుభాకాంక్షలే తెలియజేసుకోవాలని కోరుకుంటూ, స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడే మంచి అనేది జరుగుతుంది అనేది మా యొక్క నినాదం. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. కాబట్టి మరొక్కసారి అందరికీ నాతోటి మహిళా మనందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.